హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు నేను మా ఊర్లో చాలా ఫేమస్ అయిన ఒక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక ఇదే ఫ్రెండ్స్ మా జంగారెడ్డిగూడెంలో చాలా ఫేమస్ అయిన మధ్య ఆంజనేయ స్వామి గుడి. ఇంక ఇక్కడికి నేను రావడం అయితే సెకండ్ టైం. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఎందుకు వచ్చామంటే ఈ బుడ్డి తల్లి అన్నప్రాసన కోసం అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా అన్నప్రాసనకి రమ్మని చెప్తే నేను అభి కలిసి అయితే వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఎక్స్టెండ్ ఫ్యామిలీలో ఈ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళాను. ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మా బుడ్డి తల్లి అన్నప్రాసన కోసం అని చెప్పేసి అన్నీ కూడా అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా ఏం పట్టుకుంటుందా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తో అయితే మా తమ్ముడు మా మరదలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి బుక్కు, పెన్ను, అలాగే బంగారం, డబ్బులు, పరమాన్నం గిన్నె, వెండి, అలాగే పువ్వులు అయితే పెట్టారు. ఇంకా ఏం పట్టుకుంటుందా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తో అయితే చూశారు. ఇంకా ఒక్కొక్కరు ఇది తీసుకో ఇది తీసుకో అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇంకా బుడ్డి తల్లికి అసలు ఏం పట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా కన్ఫ్యూజన్లో అందరిని అలాగే చూస్తూ అయితే ఉంది. ఇంకా చాలాసేపు ఇంకా అలాగే పడుకొని చూస్తూ ఉంది. భలే హ్యాపీగా అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అభి అప్పుడు నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే చక్కగా మా అభి వీడియోస్ అన్నీ కూడా అయితే తీసుకునేదాన్ని కదా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా ఫంక్షన్స్ చేసుకోవడం నాకైతే భలే ఇష్టం. ప్రతి ఒక్క మూమెంట్ కూడా మనం ఇలా క్యాప్చర్ చేసి పెట్టుకుంటే ప్రతిదీ వాళ్ళ పెద్దయ్యాక చూపించుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇంకా మా బుడ్డి తల్లి పేరు వచ్చేసి అయితే లాస్య. మీరందరూ కూడా అయితే బ్లెస్ చేసేయండి. ఇంకా బుడ్డి తల్లి అన్నప్రాసన రోజునే ఇంకా అక్కడ చాలామంది పిల్లల అన్నప్రాసనలు అయితే జరిగినాయి. ఇంకా వాళ్ళందరూ కూడా పిల్లలు ఏమేమి పట్టుకుంటారా అని ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్తో అయితే చూశారు. నాకైతే చూడడానికి భలే హ్యాపీ అనిపించింది. ఇంకా మేము వెళ్ళిన రోజైతే గుడి కూడా చాలా రష్గా అయితే ఉంది. ఇంకా మేము వెళ్ళిన రోజైతే మహాశివరాత్రి. ఇంకా అందుకని గుడి అంతా కూడా అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా బుడ్డి తల్లి వచ్చేసి పరమాన్నం గిన్నె అయితే తీసుకుంది. ఇంకా ఏ పిల్లలైనా అంతే కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వాళ్ళకి స్వీట్నెస్గా ఏది ఉంటే అదే అయితే తీసుకుంటారు. ఇంకా అలాగే బుడ్డి తల్లి అయితే ఇంకా పరమాన్నం అయితే తీసుకుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకరు పరమాన్నం అయితే బుడ్డి తల్లికి తినిపిస్తూ అయితే ఉన్నారు. చాలా సింపుల్గా జరిగినా కానీ చాలా బాగా అయితే జరిగింది. భలే హ్యాపీగా అయితే అనిపించింది నాకైతే. ఇంకా బుడ్డి తల్లి కూడా చక్కగా యాడ్ అవ్వకుండా చాలా చక్కగా అయితే ఉంది. నాకైతే మొన్నే కదా పుట్టింది, అప్పుడే అన్నప్రాసన అనిపించింది. చాలా ఫాస్ట్గా రోజులైతే గడిచిపోయినాయి. చాలా ఫాస్ట్గా అన్నప్రాసన కూడా వచ్చేసింది అనిపించింది. నేనైతే ఉయ్యాల ఫంక్షన్లో వేసిన వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి అప్పుడే 6 months కంప్లీట్ అయిపోయినాయా, అప్పుడే అన్నప్రాసన అనిపించింది నాకైతే. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా పిల్లల లైఫ్లో చేసే ప్రతి ఒక్క మూమెంట్ కూడా తల్లిదండ్రులకి చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే మా తమ్ముడికి, మా మరదలకి, ఇంకా మా పిన్ని, బాబాయ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా వీళ్ళే ఫ్రెండ్స్ మా తమ్ముడు, మా మరదలైతే అంటే లాస్య వాళ్ళ పేరెంట్స్ అయితే. ఇంకా మా తమ్ముడు, మా మరదలు కూడా అయితే పాపకి పరమాన్నం అయితే తినిపిస్తున్నారు. ఇంకా ఫైనల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా బుడ్డి తల్లికి అయితే పరమాన్నం అనేది తినిపించేశారు. ఇంకా సక్సెస్ఫుల్గా బుడ్డి తల్లి అన్నప్రాసన గుళ్ళో అయితే చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా ఆ తర్వాత అందరం కూడా కొన్ని గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఫొటోస్ అన్నీ దిగేశాక ఇంకా అందరం కూడా వెళ్ళిపోవడానికి అయితే బయలుదేరాము. ఇంక ఇక్కడ మా అభి అలాగే మా బావగారు వాళ్ళ పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటూ అయితే ఉన్నారు. ఇంకా మేము వచ్చిన పని సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అందరం కూడా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా బయట నుంచి గుడి లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇంకా బయట అయితే చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా మేము వచ్చేసి ఇంకా మళ్ళీ పిన్ని, బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇంకా ఫైనల్గా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చాక లంచ్ అనేది ప్రిపేర్ చేసుకొని చక్కగా అందరం కూర్చొని అయితే తినేసి
ఇంకా కొంచెం సేపు ఉండి తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయాము. ఇంకా ఈ రకంగా మా బుడ్డి తల్లి అన్నప్రాసన అయితే జరిగింది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.